నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అఖిల భారత రామ్ చరణ్ యువత సందీప్ ధనపాల అండ్ ఇంకా అరవింద్ చెర్రీ ఆధ్వర్యంలో కేపీహెచ్పిలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేశారు. సో మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈరోజు నిజంగా చాలా హ్యాపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడైతే ఆయన బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేశారో తన ఫ్యాన్స్ కూడా ఇది ఫాలో అవ్వాలి, ఎవరైతే ఆపదలో ఉంటారో రక్తం ఎవరికైతే అవసరం అవుతుందో సో వాళ్ళందరికీ కూడా రక్తం అందించాలంటే నేను ప్రారంభించిన ఈ బ్లడ్ బ్యాంక్ అనేది నా ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తూ నా ఫ్యాన్స్ ఫాలో అవుతూ ఎవ్వరు ఆపదలో ఉన్నా వాళ్ళకి బ్లడ్ అందకపోతే మెగా ఫ్యాన్ బ్లడ్ అందిస్తారు అన్నట్టుగా ఆయన బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. ఫ్యాన్స్ కూడా అదే ఫాలో అవుతూ ఇప్పటికీ కూడా బర్త్డే వచ్చిందంటే మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో బర్త్డే వచ్చినా బ్లడ్ డొనేషన్ అనేది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఎవరు ఆపదలో ఉన్నా ఈ బ్లడ్ అనేది చాలా అవసరం అవుతుంది. సో నిజంగా ఫ్యాన్స్ చాలామంది ఈ ఫ్యాన్ వార్లు కాకుండా తమ హీరో బర్త్డే వచ్చినప్పుడు, పుట్టినరోజు వచ్చినప్పుడు ఎవరికైనా అవసరాలు తీర్చడానికి ఇట్లా హీరో మీద రెస్పెక్ట్ పెరిగేలాగా ఫ్యాన్స్ అందరూ కూడా ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా చాలా మంచిదే అని చెప్పాలి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాస్ ఎందుకంటే ఒకరికి ఇచ్చిన బ్లడ్ ఇంకొకరికి ఉపయోగపడుతుంది, వాళ్ళ ప్రాణాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది. సో దీన్ని ఫ్యాన్స్ ఉండి ఫాలో చేస్తూ సో ఎవరికి అవసరమైన వీళ్ళు చేయడం, హీరో చెప్పింది ఫాలో అవడం, హీరో మీద రెస్పెక్ట్ పెరిగేలాగా వీళ్ళు సో దాన్ని చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనతో పాటు మెగా ఫ్యాన్ సందీప్ ధనపాల ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి. నమస్తే అండి, థ్యాంక్స్ అండి. ఈరోజు నిజంగా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరెవరైతే ఆపదలో ఉంటారో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ బ్లడ్ అనేది ఆపదలో ఉన్న వాళ్ళకి అందించడం నిజంగా గొప్ప విషయమే అని చెప్పాలి. సో మీరు ఎప్పటి నుంచి మెగా ఫ్యాన్గా ఉన్నారు, ఎప్పటి నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? ముందుగా రామ్ చరణ్ గారికి ఆర్టీవీ తరపున జన్మదిన శుభాకాంక్షలు. సో మనము బ్లడ్ రిక్వైర్మెంట్ అనేది ఎంతగా ఉందో చూస్తున్నాము. తలసీమియా పేషెంట్స్ అసలు ఎంతోమంది బ్లడ్ దొరక్క ఇప్పుడు కూడా మనము డెత్స్ చాలామంది చూస్తున్నాము. సో వాళ్ళకి ఎంత డొనేట్ చేసినా కూడా బ్లడ్ రిక్వైర్మెంట్ ఇంకా చాలా ఉంది. సో దానికోసం అనేసి మనము ప్రతిసారి బర్త్డేకి ఎవరి ఇయర్ ఇట్లా కండక్ట్ చేయడము లేదా ఇట్లా యాక్టివిటీస్ ఏదో చేస్తూ ఉంటాము. సో ఇయర్ ఇక్కడ కేబీహెచ్పీలో చేద్దాం అనేసి ఇక్కడ ఇయర్ కేబీహెచ్పీలో చేస్తామండి. సో ముందుగా అంటే ఈ డోనర్స్ ఎక్కడెక్కడ నుంచో సిటీ మొత్తం ఇప్పుడు మనకు ఆర్టీసీ హాస్పిటల్స్ కానీ, చిక్కడపల్లి కానీ, ఎల్బీ నగర్ నుంచి వచ్చారు, రామోజీ ఫిల్మ్ సిటీలో వర్క్ చేసి ఈడీ ఎంప్లాయీస్ వచ్చారు, సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, వర్క్ చేసుకునే వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. మొత్తం పెద్దవాళ్ళు మనం చూస్తే మీరు చూస్తే ఇప్పుడు 45 years వాళ్ళు కానీ 35 years కానీ ఉదయం కొంతమంది వాళ్ళు డిగ్రీ వాళ్ళ అమ్మాయిలు లేడీస్ చాలా సన్నగా ఉన్నారు, వాళ్ళు కూడా డొనేట్ చేస్తామని జస్ట్ వాళ్ళు వచ్చారు. సో చాలామంది డొనేట్ చేయాలి చరణ్ బర్త్డే కానీ చాలామంది వచ్చారు. నిజంగా చాలా సంతోషము, వాళ్ళందరూ రావడం బట్టే ఇంత సక్సెస్ అవుతుంది ప్రోగ్రాము. మీరు ఎప్పటి నుంచి మెగా ఫ్యాన్గా మారారు, ఎప్పటి నుంచి బ్లడ్ క్యాంప్స్ రన్ చేస్తారు? మెగా ఫ్యాన్ అంటే మనం ఇంకా చిన్నప్పటి నుంచి ఇంకా మెగా ఫ్యానే అండి. అంటే ఇంట్లో నుంచి ఇంకా బర్త్ మెగా ఫ్యాను. ఇంకా మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టము. ఈ అంటే ఏదో ఒకటి సినిమా ఫంక్షన్స్ కానీ డొనేషనే కానీ లేదంటే చిరంజీవి గారి పేరు మీద ఏదైనా మనము ఊర్లో చలివేంద్రం కానీ ఇలా ఏదో కార్యక్రమం చేస్తున్నాం. చిరంజీవి గారు ఆయన ఇన్స్పిరేషన్. ఆయన ఇంకా ఆయన చేసే సేవా కార్యక్రమం మనం చేసేది ఉడత సహాయం అంతే చేసే. మేము అరవింద్ అన్న కలిసి మొత్తం అన్నీ ప్రతి ఒక్కటి చేస్తుంటాం. అరవింద్ గారు, మీరు అదే రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా మాకు ఈ ఆపర్చునిటీ దొరికినందుకు స్వామినాయుడు గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. సో అంటే మేము ఫస్ట్ టైం బ్లడ్ క్యాంప్ చేసి ఇన్ని రోజులు అంటే ఫ్రమ్ పాస్ట్ 10-15 years ఎన్నోసార్లు బ్లడ్ డొనేట్ చేసాం, అదంతా చేసాం. కానీ ఫస్ట్ టైం నేను సందీప్ ఇద్దరం అనుకుని స్వామినాయుడు గారిని అప్రోచ్ అయ్యి అట్లా ఇది బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసాం. మంచి ప్రోగ్రామ్. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ యాక్చువల్గా మనకు సిసిటీలో ఆ స్టాఫ్ అంటే కొంచెం ఒకే రోజు అక్కడ ఇక్కడ కష్టమవుతుందంటే స్వామినాయుడు గారు రెడ్ క్రాస్ వాళ్ళతో మాట్లాడి సందీప్ నువ్వు అరవింద్ చాలా మంచి పని చేస్తే మీరు ఎలాగైనా చేయండి, నేను ఎలాగైనా మీకు చేస్తాను అని చెప్పి
రెడ్ క్రాస్ వాళ్ళతో మాట్లాడి స్వామినాథ్ సార్ మనకు అరేంజ్ చేశారు. ముందు స్వామినాథ్ సార్ చాలా థ్యాంక్స్. ఆయన లేకపోతే లాస్ట్ మినిట్లో అడగంగానే ఇమీడియట్గా ఒప్పుకొని తను ఈ అరేంజ్మెంట్కి అన్నిటికీ హెల్ప్ చేశారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మనం ఎక్కడ చేయాలనుకుంటే మన పోచంపేటలో మన కమిటీ చైర్మన్ గారు సత్యబాబు గారు మొత్తం మన టెంపుల్ కమిటీ వాళ్ళు ఎక్కడో ఎందుకు మన గుళ్ళోనే చేసుకొని కార్యక్రమము అని చెప్పి గుళ్ళోనే చేసుకోమని చెప్పారు వాలంటరీగా. సో మన కమిటీ వాళ్ళు కూడా సో వీళ్ళందరూ హెల్ప్ చేయబట్టి అన్నదానానికి హెల్ప్ చేయడం కానీ వాళ్ళందరూ మాకు ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. అంటే ఒక మాటతోటి వాళ్ళు ఏం ఆశించకుండా మాకు హెల్ప్ చేశారు. మేము వాళ్ళకు కూడా ఈ తరఫున మీ అందరి తరఫున చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అన్నదాన కార్యక్రమం ఎంతమందికి ప్లాన్ చేశారు? అన్నదాన కార్యక్రమం 1000 మంది వరకు ప్లాన్ చేస్తామండి. ఇప్పుడు బయట ఇప్పుడు 12:30 నుంచి స్టార్ట్ అవుతుంది కంటిన్యూస్గా. సో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చిరంజీవి గారికి రామ్ చరణ్ గారికి తెలుసు. అంటే వాళ్ళకు తెలియడం గురించి కాదండి, మామూలుగా అంటే ప్రతి బర్త్డేకు ఏదో కార్యక్రమం అంటే మా స్థాయిలో మా అంతే అండి. వాళ్ళ నుంచి ఎప్పుడైనా వాళ్ళు చేసే మంచి పనులకు మన స్థాయిలో మనం ఏదైనా కొంచెమైనా సమాజానికి మంచి చేయాలని చెప్పి దానికోసం చేయడం అండి. వాళ్ళ నుంచి ఎప్పుడైనా చాలాసార్లు కలిసాము, చాలాసార్లు డెఫినెట్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు కానీ ప్రతిసారి ఏదో పంపిస్తుంటారు. లేదా ప్రతిసారి సినిమా ఫంక్షన్స్ అప్పుడు కానీ మా ఈవెంట్స్ అప్పుడు కానీ ప్రతిసారి ఇలాంటి ప్రోగ్రాంలో ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటివి చేస్తే ఇంకా నాకు చాలా ఇష్టము. అంటే ఒక బ్యానర్ కట్టడం కంటే క్రాకర్స్ కాల్చడం కంటే ఆయనకు అన్నదానం కానీ రక్తదానం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చాలా ఇష్టము. సో సేవా మార్గంలో నడిపేట మా ఫస్ట్ నుంచి ఆయన ఇన్స్పిరేషన్. సో చాలా సందర్భాల్లో కలిసాము. బట్ ఆయనకు తెలిసినా తెలియకపోయినా ఆయన వరకు అంటే ఆయన బ్లడ్ బ్యాంక్ వరకు రీచ్ అవుతుంది కాబట్టి దట్ విల్ బి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. గేమ్ చేంజర్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇప్పుడు రిలీజ్ అయిన సాంగ్ ఎలా అనిపించింది? సాంగ్ అయితే అదిరిపోయిందండి. అసలు ఆ కాస్ట్యూమ్స్ ఆ సెట్టింగ్ చూస్తే ఇంకా అసలు మెంటల్ పిచ్చెక్కిచ్చారు శంకర్ గారు. ఇది జస్ట్ అంటే ఇప్పుడు సినిమాకి ముందు గ్లిప్స్ అంటారు కదా, ఇది సాంగ్ గ్లిమ్స్ లాగా జస్ట్ ఒక్క స్టెప్పే ఉంది అంతే. సో ఫుల్ సాంగ్ వస్తే ఇంకా మెంటల్ మాస్ ఉంటుంది. ఇంకా సినిమా అంటే శంకర్ గారు చాలా ఇయర్స్ తర్వాత ఒక మాస్ స్టోరీ, ఇప్పుడు ఒక భారతీయుడు ఒకే ఒకడు అలాంటి సబ్జెక్టు అలా ఒక మాస్ స్టోరీకి ఒక మాస్ హీరోతో తీస్తే ఎలా ఉంటుందో మెంటల్ మాస్ ఉంటుంది మూవీ మాత్రము. అసలు ఒకప్పుడు ఫస్ట్ పాన్ ఇండియన్ డైరెక్టర్ శంకర్ గారు ఈ మధ్య కొంచెం లోలో ఉన్నారు కానీ ఈ సినిమాతో గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇస్తారు. 1000 కోట్లు 100% కొడుతుంది. ట్రిపుల్ ఆర్ తర్వాత చాలా పెద్ద సినిమా అవుతుంది. మీకు ఎలా అనిపించింది? సాంగ్ చాలా బాగుందండి. అంటే శంకర్ గారి గ్రాండియర్, చరణ్ గారి గ్రేస్ అండ్ స్టైల్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ప్రభుదేవ్ గారి కొరియోగ్రఫీ, కియారా అద్వానీ, తమన్ గారి మ్యూజిక్ అంతా చాలా బాగుంది. శంకర్ గారి విజన్ని చరణ్ లాంటి మాస్ హీరో తోటి ఎట్లా చూపిస్తారు అది అంటే ఆయన ఇప్పుడు సోషల్ సబ్జెక్ట్స్కి చాలా ఫేమస్ శంకర్ గారు. ఆఫ్టర్ గ్యాప్ మళ్ళీ ఒక సోషల్ సబ్జెక్ట్ తోటి మళ్ళీ తెలుగులో వస్తున్నారు. చరణ్ లాంటి ఒక మాస్ హీరో ఇప్పుడు గ్లోబల్ అపీల్ ఉన్న హీరోతో రావడం ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది. సో ఈ కాంబో ఎట్లాంటి సర్ప్రైజెస్ ఇస్తుంది ఇవన్నీ ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మేము. ఎందుకంటే వింటే శంకర్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, అందులో చరణ్ గారిని ఊహించుకుంటేనే మాకు చాలా ఒక రకమైన ఎగ్జైట్మెంట్ ఉంది, వెయిటింగ్ ఉంది సినిమా కోసం. ట్రిపుల్ ఆర్ తర్వాత పర్ఫెక్ట్ లైనప్ ఇది యాక్చువల్లీ. ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమా పర్ఫెక్ట్. అండ్ ఇంకా నేను అంటే ఇప్పుడు వచ్చే ముందే చూసాను సాంగ్ సంబంధించి కొన్ని ట్రోల్స్ కూడా చూసాను, కొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. సో ఏమండి ట్రోల్స్ అవన్నీ చేసుకోండి, ఏమని చేసుకోండి. బాస్ 90sలో బాసు, గ్యాంగ్ లీడరు, ఘరానా మగుడు, రౌడేలుడు, జయదేవ్ విటల సుందరి ఇలా బాస్ ప్రైమ్ ఫేస్ ఎలాగుందో ఇప్పుడు చరణ్ ప్రైమ్ అండి. ట్రిపుల్ ఆర్, గేమ్ చేంజరు, నెక్స్ట్ RC16, తర్వాత RC17. సో ఇది చరణ్ ప్రైమ్ అండి. అసలు ఇంకా ప్రతి సినిమా ఒక సినిమా మించి ఇంకో సినిమాలాగే ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. ఒక హీరో కాంపౌండ్ ఉంటే ఇంకొక హీరో వాళ్ళు అది చేయటం అనేది కామనే. సో అది అంటే అది ఏదైనా సీరియస్ ఇదేం కాదు. వేరే హీరోలు ఉంటే మా ఇటు సైడ్ వాళ్ళు చేయటం, అది ఇటు సైడ్ చేయటం అట్లాంటిది తప్ప అంత సీరియస్గా పట్టించుకోవాల్సిన మ్యాటర్ అయితే ఏం కాదు. బుచ్చిబాబు గారి సినిమా ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నాను? బాగుంటుందండి అది సినిమా, బాగుంటుంది. అంటే ఇంకా ఇంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్కి చెప్పిన సబ్జెక్ట్ అది ఆయన రిజెక్ట్ చేస్తే ఏం చేస్తున్నారు అని టాక్ వినిపిస్తుంది. కాదన్నారండి. అంటే బుచ్చిబాబు గారే కన్ఫర్మ్ చేశారు, కాదన్నారు, వేరే సబ్జెక్ట్ అని చెప్పారు. ఒకవేళ ఆ సబ్జెక్ట్ అయినా తప్పేముందండి దానిలో, అది కాదు అదైతే 100%. ఎందుకంటే బుచ్చిబాబు గారు కన్ఫర్మ్ చేశారు, అది అయినా పర్లేదు. నెక్స్ట్ సుకుమార్ గారి ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశారు సార్. కాంబో చరణ్ గారు కాంబో, రాజమౌళి గారు చరణ్ గారు కాంబోల గురించి మనం మాట్లాడుకోకర్లేదు, సినిమాలు మాట్లాడతాయి అవి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి వచ్చారు? ట్రిమల్గిరి. ఓకే. రామ్ చరణ్ హార్డ్ కోర్. యా. ఎప్పటి నుంచి? చిరుతో నుంచి. యా. ఏంటి రామ్ చరణ్ మీకు ఏమి ఇష్టం? బేసిక్గా ద పర్సనాలిటీ ఈస్ ద పర్సన్ ఈస్ అండ్ ఆల్సో టెరిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్. రియల్ లైఫ్లోనే కాదు, ఐ మీన్ ఏమంటారు, రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరో టైప్ కైండ్ ఆఫ్.
యా బ్లడ్ డొనేషన్స్ ఎప్పటి నుంచి రన్ చేస్తారు? ఇది యాక్చువల్లీ ఎప్పుడు సీసీటీలో ఎప్పుడు రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళం, నేను అరవింద్ అన్న, ఎవరైతే ఆర్గనైజర్, వన్ ఆఫ్ ద ఆర్గనైజర్. సో ఇన్ ఆల్మోస్ట్ 8th బ్లడ్ డొనేషన్. సో ఎవ్రీ బర్త్డేకి డొనేట్ చేస్తారు? యా, ఎవ్రీ బర్త్డే. పవన్ కళ్యాణ్ అండ్ రామ్ చరణ్ బర్త్డే, ఇద్దరు బర్త్డేకి పక్కా, నో డౌట్. యా, రామ్ చరణ్ మూవీస్ రిపీటెడ్గా చూసే మూవీ? ఇది కొంచెం వెరీ సబ్జెక్టివ్ క్వశ్చన్, బట్ బేసికలీ మూవీ కంటే ఐ లవ్ రామ్ చరణ్. ఆ సినిమా స్క్రీన్ ప్లే అవన్నీ సెకండరీ. సో ఫస్ట్ రామ్ చరణ్ ఇంపార్టెంట్ నాకు. లేదు, పర్సనల్లీ అదే అంటున్నా, నేను మూవీ పరంగా నేను అన్ని ఎంజాయ్ చేస్తా, బట్ బేసిక్గా నాకు రామ్ చరణ్ హైలైట్ అవ్వాలి మూవీలో, అది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాని తర్వాత స్టోరీ, స్క్రీన్ ప్లే అవన్నీ సెకండరీ. బట్ ఆఫ్ కోర్స్ అంటే నాకు బేసిక్గా రామ్ చరణ్ ఆల్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయాలని చాలా ఇష్టం బేసికలీ. సో క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ లైక్ రంగస్థలం ఆర్ ఇప్పుడు నెక్స్ట్ సుకుమార్తో వస్తుంది. సో మోస్ట్లీ క్యారెక్టర్ ఓరియంటెడ్ మూవీస్ కైండ్ ఆఫ్. గేమ్ చేంజర్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? డెఫినెట్లీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద కాంబినేషన్ విత్ శంకర్ సార్. ఐ హోప్ రామ్ చరణ్ ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుతారని ఆశిస్తున్నాను. మోర్ దాన్ RRR అండ్ రంగస్థలం కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్, మోర్ దాన్ ఎనీథింగ్ ఒక డిఫరెంట్ డైమెన్షన్ ఉండాలి రామ్ చరణ్ కెరీర్లో మూవీ పరంగా. లైక్ ధృవ, రంగస్థలం, ఆరెంజ్, మగధీర, RRR టైప్లో ఎలాంటి ఒక డిఫరెంట్ డైమెన్షన్ చూసాము. నేను ఇంకో డైమెన్షన్ చూడాలని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. బట్ ఇక్కడ శంకర్ గారు ఇండియన్ 2 అంటే ఇంకా గేమ్ చేంజర్ 2 యా సిమిలర్గా డైరెక్ట్ చేస్తున్నారు. అంటే ఒకే టైంలోనే రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ డైరెక్ట్ చేస్తూ వస్తున్నారు. యా, సో అందుకని డిలే అవుతుంది. అంటే యాజ్ ఎ ఫ్యాన్గా ఆ డిలే కొద్దిగా బాధ అనిపిస్తుంది, బికాస్ మా హీరో సినిమా వచ్చి ఒక 2 years అవుతుంది కాబట్టి హీరో స్క్రీన్ని చూడాలని. బట్ ఇక ఏమంటారు, మూవీ పరంలో, మూవీ ప్రొడక్షన్లో ఇలాంటి అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ ఏమో వస్తుంటాయి, దానికి ఏం చేయలేము. బట్ యాజ్ ఎ ఫ్యాన్గా అఫ్కోర్స్ కొద్ది బాధ ఉంటుంది. బట్ ఆ క్లాజ్ ఉంది కాబట్టి మనం ఏం చేయలేము, అది ముందు రిలీజ్ అవ్వాలి కాబట్టి. బట్ యా, అంటే ఇండియన్ 2 ఆయన స్టోరీ, బట్ గేమ్ చేంజర్ స్టోరీ ఆయన కార్తీక్ సుబ్బరాజ్. యా, కార్తీక్ సుబ్బరాజ్ ఇక్కడ 2 మూవీస్ ఒకేసారి ప్యారలర్గా ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. అవును. సో ఈ మూవీ మీద ఏమైనా ఆయన కాన్సన్ట్రేషన్ కానీ అది ఎఫర్ట్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి? లేదు, యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అనిపించవచ్చు, కొంచెం కాంట్రవర్షియల్గా ఉండొచ్చేమో. బట్ యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ప్రతి సినిమా ఒక ఒక చైల్డ్ లాంటిదే కాబట్టి వాళ్ళంతా దీనికి తక్కువ ఎఫర్ట్ పెట్టి దానికి తక్కువ ఎఫర్ట్ పెట్టారని నేనైతే అనుకోవట్లేదు. బట్ యా, మేబీ మీకు అలా అనిపించవచ్చు, బట్ ఐ డోంట్ థింక్ సో. సాంగ్ ఎలా అనిపించింది? టు బి ఫ్రాంక్, నాకు చరణ్ ఆ సాంగ్ కంటే కూడా చరణ్ విజువల్స్ కానీ అవి చాలా బాగా నచ్చాయి. బట్ అదే పూర్తి విజువల్గా చూసిన తర్వాత ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. యా, నచ్చింది. బట్ నాకేంటంటే ఇంకొంచెం ఆ ఊపు, ఇంకొంచెం ఆ సింగర్ వల్ల కొద్దిగా ఊపు కొద్దిగా తక్కువేమో అనిపించింది. బట్ యా, ఐ హోప్ విజువల్ పరంగా చూసిన తర్వాత ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనుకుంటున్నాను, టు బి ఫ్రాంక్. అది అర్థం చేసుకోవచ్చు, అంటే ఒక్కొక్కసారి వెంటనే ఎక్కకపోవచ్చు సాంగ్స్, రిపీటెడ్గా కొద్దిగా ఎక్కచ్చు. బట్ యా, ఏమైనా మూవీ రిలీజ్ అంతా చూసుకుందాం, ఏమైనా ఉంటాయి. యా, థ్యాంక్ యూ. మోతీనగర్ నుంచి. చిరుత నుంచి. చిరుత మూవీ నుంచి. మా చిన్నప్పుడు చిరంజీవి అభిమాని. అంటే నేను ఇప్పుడు చిన్నగా ఉన్నా అనుకో, అంటే మనం స్టార్ట్ అయింది చిరంజీవిని చూసి, నా తర్వాత ఆయన కొడుకు ఎంట్రీ ఇచ్చిన తర్వాత అలా చరణ్ అంటే బాగా ఇష్టం, చిరంజీవి అన్న అంతే ఇష్టం. లేదు బ్రో, 4th టైం నాకు. బాస్ బర్త్డేకి, చిరంజీవి బర్త్డేకి చేస్తా, నా బర్త్డేకి చేస్తా. నా బర్త్డే తర్వాత ఒక 3 monthsకి. లాస్ట్ టైం మళ్ళీ మొన్న సీసీటీకి వెళ్ళి చేసి వచ్చా, 3 months అయింది. చరణ్ బర్త్డే ఉందని సీసీటీకి వెళ్దాం అనుకున్నా. ఈ సందీప్ ధనపాల అన్న, అరవింద్ చెరి అన్న వాళ్ళు ట్విట్టర్లో ఫామ్ పెట్టారు ఒకటి బ్లడ్ డొనేషన్ గురించి, అది చూసి ఇంక ఇక్కడికి వచ్చేద్దామని వచ్చా. ఇక్కడ వచ్చేసాను. ఆల్రెడీ ఇప్పుడు నేను మగధీర స్పెషల్ షోకి వెళ్ళి ఇక్కడికి వస్తున్నప్పుడు చూసి వస్తున్నా. గేమ్ చేంజర్ సాంగ్ కూడా విన్నా, బాగుంది, బాగా వచ్చింది. వింటేజ్ శంకర్ని చూడబోతున్నా మళ్ళీ అనిపిస్తుంది. హోప్ మనం మంచి ఈగర్లీ వెయిటింగ్ బ్రో. అంటే డిలే అవుతుంది కదా ప్రాజెక్టు. ఖచ్చితంగా వెళ్తాం బ్రో. చరణ్ మూవీకి, చిరు మూవీకి, ప్రతి మూవీకి వెళ్తా ఖచ్చితంగా. గేమ్ చేంజర్ కోసం నిజంగా ఎక్స్ట్రీమ్లీ ఈగర్గా వెయిట్ చేస్తున్నా.
ఫస్ట్ షో ఖచ్చితంగా చూడాలి అసలు. హాయ్ బ్రదర్, ఎప్పటి నుంచి మీరు మెగా? నేను చిరుత నుంచి రామ్ చరణ్ డైహార్డ్ ఫ్యాన్ని. సో చిరుత నుంచి ఇంక ఇప్పటి వరకు ఇంక అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా అది నేను చచ్చేంత వరకు ఆ ఫ్యానిజం అలాగే ఉంటుంది. మేమందరం క్రాస్ రోడ్స్ ఫ్యాన్స్ అనమాట. ఇక్కడ కేపీహెచ్బిలో అఖిల భారత రామ్ చరణ్ యువత బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తే మేమందరం వచ్చాము. సో అందరం కూడా బ్లడ్ డొనేట్ చేసాము. ప్రతి సంవత్సరం చేస్తాము. సో ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి రామ్ చరణ్ గారికి, మా డెమిగాడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో బ్లడ్ డొనేషన్ ఎవ్రీ బర్త్డేకి చేస్తుంటాను? ఎవ్రీ బర్త్డేకి చేస్తుంటాను నేను. ఓన్లీ రామ్ చరణ్ బర్త్డేనా? మెగా ఫ్యామిలీలో ఏ హీరో బర్త్డే? రామ్ చరణ్ గారి బర్త్డేకి నేను ఎక్కువగా చేస్తుంటాను. అంటే చిరంజీవి గారి బర్త్డేకి నేను ఒకవేళ అవైలబుల్గా ఉంటే చేస్తాను. ఎక్కువగా మెయిన్లీ రామ్ చరణ్ గారి బర్త్డేకి నేను ఇంకా ఎక్కడున్నా నేను బ్లడ్ డొనేట్ చేస్తాను. ఓన్లీ బ్లడ్ బ్యాంక్లోనే డొనేట్ చేయాలి, లేకపోతే ఒక వేరే దగ్గర డొనేట్ చేయాలని లేదు. నేను హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో డొనేట్ చేస్తాను. లేకపోతే కనుక నేను ఎక్కడైతే బయట ఉంటానో అక్కడ దగ్గరలో ఎవరైనా బ్లడ్ ఇవి ఉంటాయి కదా, ఈ క్యాంప్స్ కానీ ఏమైనా జరుగుతుంటే తెలుసుకొని వెళ్ళి డొనేట్ చేస్తాను. యాజ్ ఎ ఫ్యాన్గా బర్త్డేకి బ్లడ్ డొనేట్ చేయడం, దీనికి ఏంటి కారణం ఏంటి? చిరంజీవి గారు ఎప్పుడైతే రక్తదానం చేయాలి, రక్తం లేక చాలామంది చనిపోతున్నారు. ఆపరేషన్లకి ఎప్పుడంటే ఇప్పుడు ఎక్కువగా రక్తం ఎవరికి బ్లడ్ యూజ్ అవుతుంది అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్, ఆ టైంలో వారికి బ్లడ్ అవసరం అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే చిరంజీవి గారు ఒక న్యూస్ చూడటం జరిగిందో న్యూస్ పేపర్లో, దానికి స్పందించి బ్లడ్ డొనేషన్ చేయించాలి, అంటే అభిమానుల్ని ఇలా నడిపించాలి, ఇట్లాగా ఒక మంచి వైపుకి నడిపించాలనేటువంటి ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్ CCTV పెట్టడం జరిగింది. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. సో దాని తర్వాత ఇక రామ్ చరణ్ గారు దాని లెగసీని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఆ ఫ్యాన్స్ కూడా రామ్ చరణ్ గారి అభిమానులు మేము కూడా దాన్ని అలా ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట. సో అలా ప్రతి సంవత్సరం కూడా మేము రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఇలా బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు గేమ్ చేంజర్ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అంటే ఫస్ట్ నుంచి కూడా శంకర్ గారి కాంబినేషన్ అంటే ఎక్కువ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ దానికి సంబంధించి, మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి గ్లిమ్స్, రామ్ చరణ్కి సంబంధించి ఎటువంటి గ్లిమ్స్ రాలే. బట్ ఈ రోజు అయితే సాంగ్ రిలీజ్ అయింది, బట్ అది అంతకు ముందే లీక్ అయింది. ఇప్పుడు సింగర్ వాయిస్ చేంజ్ చేశారు. సాంగ్ ఎట్లా అనిపించింది? మూవీ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఆబ్వియస్లీ సాంగ్ పోస్టర్తోనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. శంకర్ గారు అంటేనే గ్రాండియర్, శంకర్ గారు అంటేనే ఒక విజువల్ గ్రాండ్గా ఉంటుంది. సో అది కనిపించింది సాంగ్లో కూడా. సాంగ్ లీక్ అయింది, అయినా సరే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకుండా మరింత ఉత్సాహంతో ఈ మొన్నటి వరకు మనకి వేరే వాయిస్ వినిపించింది, ఇప్పుడు దిలేర్ మహేంద్ర గారి వాయిస్ యాడ్ చేయడం జరిగింది. సో ఇంకా కాస్త గతంలో మగధీరాలో జోర్సే సాంగ్ కూడా ఆయనే పాడారు. సో ఆయన వాయిస్లో ఎంత ఎనర్జీ ఉంటుందో అది కనిపించింది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే రామ్ చరణ్ గారి లుక్స్ ఆ సాంగ్లో ఏదైతే ఉన్నాయో, నా భూతో నా భవిష్యత్, అసలు శంకర్ గారు ప్రజెంట్ చేసిన విధానం ఏదైతే ఉందో డిఫరెంట్ లుక్స్ శంకర్ గారి నుంచి ఇదే కోరుకుంటారు అందరూ. ఒక సాంగ్లోనే ఒక 4-5 లుక్స్ ఉంటాయి. ఊరికనే సాంగ్ పెట్టరు. చాలామంది ట్రోల్ చేస్తున్నారు, జరగండి ఏంది సాంగ్ అని చెప్పేసి. శంకర్ గారి లాంటి టాప్ 3 డైరెక్టర్స్ ఊరికనే అటువంటి సాంగ్ పెట్టాడు కదా. సాంగ్ తంపింగ్గా ఉంది, ఎనర్జెటిక్గా ఉంది, అందరూ డ్యాన్స్ చేసేలా ఉంది. ఖచ్చితంగా ఇండియా వైడ్కి ఈ సాంగ్ ఏదైతే ఉందో రీల్స్లో బాగా వైరల్ అవుతుంది. ఈ ఒక్క సాంగ్తోనే సినిమాకి ప్రమోషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా అది జరుగుతుంది కూడా. అండ్ ఇంకా మూవీ డిలే అవ్వడానికి ఆయన ఇప్పుడు ఇండియన్ 2 కూడా డైరెక్ట్ చేస్తున్నారు. అంటే 2 ప్యారలల్గానే చేస్తున్నారు కదా. ఇండియన్ 2 ఆయన స్టోరీ, గేమ్ చేంజర్ ఆయన స్టోరీ కాదు. సో అండ్ ఇంకా ఇప్పుడు డిలే అవుతూ వస్తుంది. అంటే ఆయన కాన్సన్ట్రేషన్ మేబీ ఇండియన్ 2 మీద, ఆయన ఎప్పటి నుంచో కళ్ళకంటున్నటువంటి ప్రాజెక్ట్ అది. సో ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నారంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ దాని మీద చేయడం వల్ల ఏమైనా డిలే అవుతుంది అనుకోవచ్చా? సో దీని మీద ఎఫర్ట్ ఎంతవరకు పెట్టి ఉండొచ్చు అంటారు? అంటే 2 ఈక్వల్గా డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ ప్రెజెంటేషన్, ఆ ఎఫర్ట్స్ రెండింటి మీద ఒకేలా ఉంటుందా? ఇప్పుడు ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో ఒక స్టార్ డైరెక్టరు 2 స్టార్ హీరోలతో ప్యారలల్గా సినిమా తీయడం. ఒకటి కమల్ హాసన్ గారితో. యాక్చువల్గా ఇండియన్ 2 మధ్యలో ఆగిపోయింది. మధ్యలో దానికి ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, ఆగిపోయింది. దాని తర్వాత గేమ్ చేంజర్, ఇండియన్ 2 షూటింగ్ జరుగుతున్నప్పుడే గేమ్ చేంజర్ స్టార్ట్ చేయాల. ఇండియన్ 2 ఆగిపోయిన తర్వాతే గేమ్ చేంజర్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి డీలింగ్స్ ఏవైతే అగ్రిమెంట్స్ ఉంటాయో దాని ప్రకారం శంకర్ గారు ఆ షెడ్యూల్, కొన్ని రోజులు ఈ షెడ్యూల్. శంకర్ గారు లాంటి డైరెక్టరు ఒక సినిమాని అంటే తక్కువ చేసి, అంటే ఇష్టం లేకుండా అట్లా ఎందుకు చేస్తారు? అటువంటి డైరెక్టర్ మాత్రమే హ్యాండిల్ చేయగలరు 2 స్టార్ హీరోల్ని. కమల్ హాసన్ గారు ఒక స్టార్ హీరో,
ఆయన ఎటువంటి పాత్రలు చేశారో, ఆయన స్టార్టమ్ ఏంటో మనకు తెలుసు. అలాంటిది రామ్ చరణ్ గారు ఇప్పుడు గ్లోబల్ స్టార్ RRR తర్వాత. సో ప్యారలల్గా ఎలా హ్యాండిల్ చేయాలో శంకర్ గారి కంటే ఎవరు హ్యాండిల్ చేయలేరు. ఫస్ట్ టైం ఇది శంకర్ గారు ఇలా హ్యాండిల్ చేయడం. స్టోరీ వచ్చేసి కార్తిక్ సుబ్బరాజ్ గారిది, స్క్రీన్ ప్లే శంకర్ గారిది. సో శంకర్ గారు వరుసగా 3 సినిమాలు హ్యాండిల్ చేసినా ఆయన ఏ సినిమాలోకి షూటింగ్లోకి వెళ్తా అంటే ఆ సినిమాలోకి స్విచ్ ఆన్ అయిపోతారు అనమాట. సో ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ కాబట్టి ఆయనకి అది కాన్షియస్గానే చేస్తారు. ఆయన తక్కువ చేసి ఈ సినిమాని తక్కువ చేయాలి, ఆ సినిమాని లేపాలని ఉండదు. ఆయనకి ఇండియన్ 2 ఎంతో, గేమ్ చేంజర్ కూడా అంతే. అంటే వెనకాల చిరంజీవి గారు ఉండి ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు, రామ్ చరణ్ చేసుకుంటూ వెళ్తున్నారు అనే కామెంట్స్ కూడా చాలామంది నెగిటివ్గా చేస్తున్నారు కదా. సో అది నిజమేనా? చిరంజీవి గారు ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు అనేది చిరంజీవి గారు సెట్ చేసుకోవచ్చుగా, రామ్ చరణ్ గారికి ఎందుకు చేయాలి? ఇప్పుడు కొడుకు మీద ప్రేమ ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారు రెండో సినిమా మగధీర చేశారండి. రాజమౌళి గారితో చిరంజీవి గారు చేయొచ్చు కదా, చరణ్తో రాజమౌళి గారు ఎందుకు చేశారు? అంటే ఇక్కడ విషయం ఏంటంటే చిరంజీవి గారు ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారంటే చిరంజీవి గారు సెట్ చేసుకుంటారు. కొడుకు ఎందుకు చేస్తారు? కొడుకు మీద ప్రేమ ఉండొచ్చు, కానీ సెట్ చేయడానికి వాళ్ళు చిన్న డైరెక్టర్లు కాదు, పెద్ద డైరెక్టర్లకి సెట్ చేయడాలు ఉండవు. వాళ్ళకి కథ మైండ్లో మెదలాలి. వాళ్ళకి స్వతహాగా కథ మెదిలిన తర్వాతనే వాళ్ళు ఒక హీరోని వాళ్ళు చూస్ చేసుకుంటారు. అంతేగా అలా అనుకుంటే అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళ కొడుకు పరిస్థితి ఏంటండి? ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు కూడా ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తెలియనివాడు ఉండడు. మరి అమితాబ్ బచ్చన్ గారు కొడుకు స్థాయి ఏంటి ఇప్పుడు? మరి ఆయన సెట్ చేసి ఆయన ఒక ఫోన్ కాల్ చేస్తే శంకర్ గారు సినిమా తీరా, అమితాబ్ బచ్చన్ గారు ఒక ఫోన్ కాల్ చేస్తే రాజమౌళి గారు ఒక సినిమా తీరా, అభిషేక్ బచ్చన్ గారితో అలా ఉండదు. టాలెంట్ వాళ్ళకి తెలుసు. ప్రజెంట్ హీరో యొక్క ఫేజ్ ఏంటి, ప్రజెంట్ అతను బాక్స్ ఆఫీస్ మార్కెట్ ఏంటి, టాలెంట్ ఏంటి, ఇవన్నీ చూసే డైరెక్టర్లు రామ్ చరణ్తో సినిమా తీయాలి, అయితే ఒక శంకర్ కానీ రామ్ చరణ్తో సినిమా తీస్తే బాగుంటుంది, లేకపోతే సుకుమార్ గారు కానీ ప్రశాంత్ నీల్ కానీ వాళ్ళు స్వతహాగా అప్రోచ్ అవుతారు. కానీ చిరంజీవి గారు సెట్ చేస్తారు అనేది లఫ్ట్ గా మాట్లాడే మాటలు. అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ ఇటు రామ్ చరణ్ పక్కన, అటు ఎన్టీఆర్ పక్కన. సో ఎలా అనిపించింది? అండ్ ఇంకా బుచ్చిబాబు గారి ప్రాజెక్టు ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్కి చెప్పిన ఆ సబ్జెక్టే ఆయన రిజెక్ట్ చేస్తే సంథింగ్ ఈయన చేస్తున్నారు అనే వార్తలు కూడా వచ్చినాయి. అది ఎంతవరకు? జూనియర్ ఎన్టీఆర్ గారికి వినిపించిన స్టోరీ వేరు, అది ఆయనే చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. రామ్ చరణ్కి చెప్పిన స్టోరీ వేరు. సో 2 డిఫరెంట్ స్టోరీస్. జాన్వీ కపూర్ గారిని తీసుకోవాలనే ఉద్దేశం ముందు నుంచే కాంబినేషన్ ఎప్పటి నుంచో జరగాలి. యాక్చువల్గా ఫ్యాన్స్ అందరూ కోరిక ఏంటంటే చిరంజీవి గారు శ్రీదేవి గారి కాంబినేషన్ మనం చూసాం. సో రామ్ చరణ్ గారు జాన్వీ గారి కాంబినేషన్ చూడాలని. సో ఆ ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి బుచ్చిబాబు గారు ఆ రకంగా క్యారెక్టర్కి తగ్గట్టుగా ఇప్పుడు ప్రజెంట్ హీరోయిన్స్ కరువు అయ్యారు యాక్చువల్గా చెప్పాలంటే ఇండస్ట్రీలో. సో అందరూ రిపీటెడ్ అయిపోతారు. రష్మిక మందన రిపీటెడ్, ఇప్పుడు పూజ యాక్టే అయిపోయింది, సమంత వీళ్ళందరూ చాలా సినిమాలు చేసేసి ఉన్నారు. కియారా అద్వానీ గారు కూడా ఇప్పుడు గేమ్ చేంజర్ చేస్తున్నారు. బుచ్చి అందుకనే ఒక ఫ్రెష్ ఫీల్ కావాలి కాబట్టి జాన్వీ కపూర్ గారిని పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ఒక అబ్బని తీయని దెబ్బ లాంటి ఒక చిన్న సీక్వెన్స్ మేము ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఇద్దరితో వేయించకపోయినా వాళ్ళిద్దరు డైలాగ్ సీక్వెన్స్లో అయినా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ప్లే అవుతుంది, ఏదో రకంగా అది ఆ ఫీల్ మళ్ళీ రీక్రియేట్ చేస్తాడు బుచ్చిబాబు అని చెప్పేసి మేము ఖచ్చితంగా కోరుకున్నాం. ఆ సినిమా మీద అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. అది కోఇన్సిడెంటల్, కావాలని అదే చెప్తున్నాను కదా, హీరోయిన్స్ కరువు ఉంది ప్రజెంట్ ఇండస్ట్రీలో, అందుకనే తీసుకున్నారని నేను అనుకుంటున్నా. జాన్వీ కపూర్ గారిని తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే ఫ్రెష్ ఫీల్ కోసం అంతే. మిగతా అన్ని పేర్స్ అన్నీ ఇప్పుడు కియారా అద్వానీ గారితో మంచిదే కదా. ఇప్పుడు దేవరాలో కూడా కొరటాల శివ గారు ఏదైనా రీమిక్స్ సాంగ్ పెడితే నందమూరి అభిమానులందరికీ పండగ, ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ పండగ. అలాగే ఈ సినిమాలో కూడా బుచ్చిబాబు అబ్బని తీయని దెబ్బ సాంగ్ పెడితే ఇటు మెగా ఫ్యాన్స్కి రామ్ చరణ్ అభిమానులు అందరికీ కూడా పండగ అనమాట. సో ఖచ్చితంగా ఇదంతా ఐ ఫిష్లా ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా? పాలిటిక్స్లో గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్, సినిమాలో గేమ్ చేంజర్ రామ్ చరణ్, అంతేగా. ఎమ్మెల్యే కాదు, అసెంబ్లీకి వెళ్తే మొత్తం సీట్లన్నీ అంటే తుఫాన్ వచ్చే ముందు సముద్రం ఎలా ఉంటుంది, కాముగా ఉంటుంది కదా, వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. అసెంబ్లీ పవన్ కళ్యాణ్ రాకముందు వస్తున్నాడు అనగా అలా ఉంటుంది అనమాట. ఈసారి పక్కాగా అసెంబ్లీలో ఒక అడుగు పెడుతున్నాము దిగ్విజయంగా. రామ్ చరణ్ గారు రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా, అభిమానులందరూ కోరుకున్నారు. పిఠాపురంలోనే కాదు 22 స్థానాల్లో కూడా రామ్ చరణ్ గారు తిరగాలి, క్యాంపెయినింగ్ చేయాలి, మేము మద్దతుగా ఉంటాం, వస్తారని చెప్పేసి మేము కోరుకున్నా. రావాలి,
మరి అది రామ్ చరణ్ గారి ఇష్టం, పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, ఒకరు స్టార్టమ్ని నేను అలా యూజ్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు, వాళ్ళు స్వతహాగా వాళ్ళు వస్తే నేను ఆహ్వానిస్తాను అని చెప్పేసి. రామ్ చరణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నా బాబాయ్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే నేను వచ్చి చేస్తాను. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాబాయ్ అబ్బాయి బాండింగ్ అంటేనే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్. ఇంకెవరికి అంత బాండింగ్ లేదు, ఏ ఫ్యామిలీలో కూడా. ఫ్యామిలీ పేర్లు అనవసరం. సో ఇది మంచి కార్యక్రమం కాబట్టి అవన్నీ మాట్లాడకూడదు. సో అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.